నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, రాఖీ పండుగ రాబోతుంది కదా. రాఖీ పండుగకి ఇప్పుడు కొత్తగా అంటే రాఖీ పండుగ రోజు ఈ టైం నుంచి ఈ టైం వరకే రాఖీ కట్టుకోవాలి అనేది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లోకి వస్తుంది. అలాంటివి ఏమన్నా ఉంటాయంటారా? ఆగస్టు 9వ తారీఖు శ్రావణ శుద్ధ పౌర్ణమి. అవును గురు. శ్రావణ శుద్ధ పౌర్ణమి రాఖీ పండుగ, రక్షాబంధన పండుగ. అవును గురు. ఇది గత 60 సంవత్సరాల క్రితం మన తెలుగు వాళ్ళకి తెలియనటువంటి పండుగ. ఓకే. మన దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం రెండు ఉండేనా. అవును. అందరం భారతీయులమే కాదని చెప్పను, కానీ ఉత్తర భారతదేశ సంప్రదాయాలు వేరు, దక్షిణ భారతదేశ సంప్రదాయాలు వేరు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలు వేరు, తెలంగాణ రాష్ట్ర సంప్రదాయాలు వేరు, కర్ణాటక వేరు, తమిళనాడు వేరు, మధ్యప్రదేశ్ వేరు, మహారాష్ట్ర వేరు, గుజరాత్ వేరు. అవునా, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైనటువంటి సంప్రదాయాలు ఉంటాయి. ఈ రాఖీ పండుగ అనేటువంటి విషయానికి వస్తే అసలు మన దక్షిణ భారతదేశంలో పూర్వకాలంలో రక్షాబంధన పండుగ లేదు. ఈ రాఖీ పౌర్ణమికి ముఖ్యంగా రక్షాబంధన పండుగ ఉంది, కానీ శ్రావణ పౌర్ణమికి రాఖీలు కట్టుకోవడం అనేటువంటిది గత 60 సంవత్సరాల క్రితం చూసుకుంటే లేదు. 60 సంవత్సరాల క్రితం నాడు లేనటువంటి దానికి ఇప్పుడు కొత్తగా ముహూర్తాలు చూసుకోవడం అనేది పక్కింట్లో దొంగతనం చేయడానికి ముహూర్తం పెట్టుకున్నట్టే లెక్క. అంతే కదా, పక్కింట్లో దొంగతనం చేయడానికి ముహూర్తం పెట్టుకుంటాం కదా, ఆ టైపులోనే మంది కానీ దానికి మనం మళ్ళీ ముహూర్తాలు పెట్టుకుని మరి చేసుకోవడం అనేది ఒక సంప్రదాయంగా వస్తూ ఉంది. అసలు రాఖీ పండుగ మనం చేయము, ఉత్తర భారతదేశంలో చేస్తున్నాం, మనం చేయొచ్చా అంటే చేసుకుంటే దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే దానివల్ల ఆడపిల్లలు బాగుంటారు, అంతో కొంత వాళ్ళకి ఏదో కానుకలు వస్తాయి, అన్నదమ్ములు కనపడుతుంటారు, ప్రేమ ఉంటుంది, పుట్టింటి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు అనేటువంటి ఒక భావన అత్తింటి వారింట్లో ఉంటుంది. అమ్మాయి పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తారు. అప్పుడప్పుడు కనపడుతుంటేనే కదా పుట్టింటి వాళ్ళు, వెనక వీళ్ళ వాళ్ళు ఉన్నారా, జాగ్రత్త ఉన్నారా, ఏమో అనకూడదురా అనేటువంటి ఒక భయం, బాధ్యత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇంట్లో కోడల పట్ల. అది మంచిదే, నేను కాదని చెప్పను. కానీ ఇదే వేలం వెర్రిగా భద్రాకాలం, రక్షాకాలం, సుభద్రాకాలం ఇట్లాంటి కాలాలు పెట్టుకొని ఈ సమయానికి ముహూర్తం పెట్టుకోవాలి అనుకోవడం అనేది అవివేకం అని చెప్తా. ముఖ్యంగా అసలు చేయవలసినటువంటి మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాఖీ పండుగ మానేశాం. అది ఎవరికి తెలియని కూడా తెలియదు, అది ఉన్న సంగతి కూడా ఎవరికి అర్థం కాదు. దాన్ని మన తెలుగు వాళ్ళకి మన దక్షిణ భారతదేశంలో ఒక రాఖీ పండుగ ఉంది. మరి అది ఎప్పుడు అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి 2వ రోజున అన్న. కార్తీక మాసం వస్తుంది కదా, దాన్ని 2వ రోజుని యమద్వితీయ అని పిలుస్తారు. యమద్వితీయ భగిని హస్త భోజనం అంటారు. భగిని అంటే అక్క చెల్లెళ్ళు, హస్తము అంటే చెయ్యి, భోజనము అక్క చెల్లెళ్ళ చేతితో భోజనం చేసి రావడం అనేటువంటిది ఆ రోజు ఉండేటువంటి అసలైన మన దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాఖీ పండుగ. దాన్ని మర్చిపోయి అసలు అదెందుకు వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, యమధర్మరాజు ఆయన పొద్దునుంచి ఆయన చేసే పనులు ఏంటి, ఎవరు ఎన్ని తప్పులు చేశారు లెక్కలు వేయటం, పాపాల చిట్టా మొత్తం లెక్కలు చూడటం, వాళ్ళకి ఏ శిక్షలు వేయాలి, ఏ సమయంలో మరణం సంభవించాలి, ఈ లెక్కల్లో ఉంటుంటారు. ఆయన ఫుల్ బిజీ. ఆయన సహోదరి చెల్లెలు ఎవరు అంటే యమున. యమున ఈయన ప్రతిరోజు భోజనానికి పిలుస్తుంటారు, ఒక్కసారి రావయ్యా, ఒక్కసారి మా ఇంటికి భోజనం చేయవయ్యా అని. ఈయన తీరిక చూసుకొని కార్తీక మాసంలో 2వ రోజున యమున ఇంటికి భోజనానికి వెళ్ళి భోజనం చేసి రక్షాబంధనం కట్టించుకొని భోజనం చేసి ఆవిడకి చక్కగా కానుకలు ఇచ్చేసి వచ్చారు. ఆ రోజున అసలైనటువంటి దక్షిణ భారతదేశ రాఖీ పండుగ. దాన్ని అసలు ఎవరికన్నా తెలుసా? దాన్ని అసలు మరుగున పడేశారు. అవునా? దాంతోపాటు ఇప్పుడు కట్టుకుంటున్నటువంటి రాఖీల రక్షాబంధన్లావి రంగు కాగితాలు, రంగు దారాలు. అవునా? రక్షాబంధనం మీకు వివాహం అయింది కదా, వివాహం అయినప్పుడు వివాహంలో మీకు కంకణం ఎలా కట్టారు నాన్న? పసుపు దారంతో కట్టారా, లేకపోతే ఇట్లాంటి రంగాయితాలు తీసుకొచ్చారు కదా, అది కదా రక్షాబంధనం. దాంట్లో ఎంత సైన్స్ ఉంటుంది. ఈ రంగు దారాలు కట్టుకుంటే రోగాలు వస్తాయి. ఇట్లా ఉన్నప్పుడు ఆ కలర్ ముక్కులో పోతే రోగాలు వస్తాయా రావా? నోట్లోకి ముక్కులోకి పోతే, పేపర్స్ అవి నోట్లో పోతే వస్తాయా రావా? అవునా? అదే పసుపు దారం ఒక 5 పోగులు పోసి పసుపు పూసి చేతి కట్టుకుంటే, మామిడాకు కట్టి ఈ పసుపు ఇట్లా అన్నప్పుడల్లా లోపలికి పోతుంటే ఉన్న రోగాలు పోతాయి. యాంటీబయోటిక్ కదా. ఉన్న రోగాలు పోగొట్టేటువంటి మన పండుగ ఎక్కడుంది? రోగాలు తెచ్చిపెట్టి ఈ రాఖీ పండుగ ఎక్కడుంది? అవునా? రోగాలు తెచ్చుకోవడానికి కూడా ముహూర్తాలు చూసుకునేటువంటి దరిద్రానికి దిగజారిపోతున్నాం మనం. ఒక మాట చెప్పాలంటే, ఉన్న పండుగ మర్చిపోయి కొత్త పండుగ తెచ్చిపెట్టుకొని నెత్తిన
దానికి మనం ముహూర్తాలు చూసుకొని రోగాలు రాండి నాయన రాండి ఈ ముహూర్తానికైతే మాకు రోగాలు బాగా వస్తాయి, మంచి వృద్ధి కలుగుతాయని చెప్పి రోగాలు తెచ్చిపెట్టుకోవడానికి ముహూర్తాలు వెతుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాఖీ పండుగ చేసుకోవడం నేను విరుద్ధం అని చెప్పను. ఓకే గురువు. చేసుకుంటే ఆడపిల్లలకి తప్పనిసరిగా మంచి జరుగుతుంది. దీంతో పాటుగా తప్పనిసరిగా కార్తీక మాసంలో వచ్చేటువంటి 2వ రోజు యమద్వితీయ రోజున రక్షాబంధనం కట్టించుకోండి. మీ అక్కజల్లి ఇళ్ళకి వెళ్ళండి, భోజనం చేయండి, వాళ్ళకి కానుకలు ఇవ్వండి. నిజంగా ఆడపిల్లలకి నాన్న పుట్టినప్పటి నుంచి అవును గురుగారు. పిడకల్లో పోయేంత వరకు పెళ్ళైపోయి వెళ్ళిపోయినా పుట్టింటి వారే అన్నీ ఇవ్వాలనేది శాస్త్రం. అవును గురు. ఏమి ఇవ్వాలి? పెట్టుకునే కుంకుమ దగ్గర నుంచి, పూలు దగ్గర నుంచి, నగలు దగ్గర నుంచి, ఆభరణాల దగ్గర నుంచి, కట్టుకునే వస్త్రం దగ్గర నుంచి, తినే ఆహారం వరకు కూడా మొత్తం పుట్టింటి వారే ఇవ్వాలి పెళ్ళైపోయి వెళ్ళిపోయినా అని. అలాంటిది కనీసం రాఖీ పండుగ రోజు వెళ్ళి కట్టించుకొని వస్తే మంచిదే. అవును గురు. ఇప్పుడు ముహూర్తం చూసుకుంటున్నాం కదా నాన్న. అవును అవును గురు. ఇప్పుడు మీరు నేను అన్నాజల్లీలో అనుకుందాం, అవును అనుకోవడం ఏంది అన్నాజల్లీలమే. ఓకే, మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నా. నేను మీ దగ్గరికి రావడానికి నాకు ఫ్లైట్ వేసుకొని వచ్చేంత స్తోమత లేదనుకుందాం. ట్రైన్లోనో బస్సులోనో రావాలి. రాత్రి 9ంటికి మీ ఇంటికి వచ్చా, ముహూర్తం దాడిపోయింది అన్నయ్య రాఖీ కట్టరని చెప్తారా మీరు? ముహూర్తం దాటిపోయిందమ్మా చెల్లెమ్మ నేను కట్టించుకోని నేను చెప్తానా? చెప్పరు. మరి అట్లనే దానికి ముహూర్తం ఏంటి అన్న? అవును గురుగారు. పిచ్చి మాటలు కాకపోతే. అవునా? అవును. ఇట్లాంటివి ప్రేరేపిస్తున్నటువంటి జనాలకి తెలియదు నాన్న. నిజంగా ఒక మాట చెప్పాలంటే వ్యూవర్స్కి వాడు మంచి మనసుతో చూస్తారు. ఇదేదో గొప్ప అంటే కొత్తగా ఉంది నిజమేనేమో అనుకోని భావనతో చేస్తున్నారు, కానీ వాళ్ళకి నిజం ఎవరు చెప్పట్లా. ఎంతసేపటికి ఆ ముహూర్తంలో పట్టుకోండి, ఈ ముహూర్తంలో పెట్టుకోండి, కట్టుకోండి అని చెప్తే అదేదో గొప్పగా అనిపిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి భద్రాకాలం చెప్పి చెబుతున్నారు, కానీ అలాంటివి ఏమీ లేవు. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చక్కగా ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు. ఓకే ఓకే గురుగారు, రాఖీ పౌర్ణమి విశిష్టతని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.